హలో ఆల్, వెల్కమ్ టు లాజిక్ వేద అండ్ టెల్ టు ఇంగ్లీష్ జోన్ ఛానల్. మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఈ ఛానల్లో డైలీ ఒక 5 సెంటెన్సెస్ తెలుగు నుంచి ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి అనేది చూస్తున్నాము. సో ఫార్ వీ హ్యావ్ పబ్లిష్డ్ కపుల్ ఆఫ్ వీడియోస్. సో దిస్ వీడియోస్ ఆర్ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. సో మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ అవర్ వీడియోస్. మీకు ఈ సెంటెన్సెస్ ఇవన్నీ చాలా యూజ్ అవుతాయి డే టు డే లైఫ్లో. ప్లీజ్ టు ప్రాక్టీస్. లెట్స్ సీ. సో నువ్వు రాత్రిపూట ఇంటికి వస్తే నేను ఇంట్లో ఉండను, ఇది చెప్పాలి అంటే లేకంటే రాత్రిపూట ఈవినింగ్ అనేది మనం చెప్పే సిచ్యువేషన్ బట్టి మనం చేంజ్ అవ్వచ్చు. సో సెంటెన్స్ ఫార్మేషన్ వచ్చి ఐ విల్ నాట్ బీ దేర్ అట్ హోమ్, ఇంటి దగ్గర ఐ విల్ నాట్ బీ, నేను ఉండను. ఎప్పుడు ఇఫ్ అనేది మనం ఆల్రెడీ చూసాం. అయినట్లయితే ఇఫ్ యూ కమ్ ఇన్ ద నైట్, అయినట్లయితే ఇఫ్ యూ కమ్ ఇన్ ద నైట్, ఇఫ్ దిస్ చేస్తే యూ కమ్ ఇన్ ద నైట్ అంటే నువ్వు రాత్రిపూట్ల వస్తే, నువ్వు రాత్రిపూట్ల వస్తే. ఇఫ్ అంటే నువ్వు వచ్చినట్లయితే ఐ విల్ నాట్ బి దేర్ అట్ హోమ్. ఓకే, ఇలా చెప్పచ్చు. నెక్స్ట్ వన్, అతను ఎప్పుడు టైంకి రాకుండా నన్ను టెన్షన్ పెడుతూనే ఉంటాడు. ఏదన్నా మీటింగ్కి కానీ బయటికి వెళ్ళినప్పుడు కానీ అలాంటప్పుడు ఎవరైనా ఇలాగా రాకుండా టైం మెయింటైన్ చేయకుండా ఉండే వాళ్ళ గురించి చెప్పాలంటే హీ మేక్స్ మీ వెరీ టెన్స్ బై నాట్ బీయింగ్ ఆన్ టైం. హీ మేక్స్ మీ వెరీ టెన్స్ అంటే నన్ను టెన్షన్ పెడతాడు. మేక్స్ మీ, నన్ను అలా టెన్షన్ పడేలాగా చేస్తారు అలా అన్నట్టు. హీ మేక్స్ మీ వెరీ టెన్షన్ పడేలా చేస్తారు. ఎలాగా? బై అంటే దేని వలన, ఏం చేయడం వలన. ఇఫ్ అంటే అలా అయినట్లయితే, బై అంటే దేని వలన, ఏం చేయడం వలన. బై ఏం చేయడం వలన, నాట్ బీయింగ్ ఆన్ టైం. నాట్ బీయింగ్ అంటే ఉండడం, ఆన్ టైం అంటే కరెక్ట్ టైంకి రాకపోవడం వల్ల. సో బై నాట్ బీయింగ్ ఆన్ టైం, ఆన్ టైంకి ఉండకపోవడం వలన నన్ను ఎప్పుడు టెన్షన్ పెడుతూ ఉంటాడు అని చెప్పచ్చు. దెన్ నేను నిన్న వచ్చిన సమయానికి వస్తాను. ఏదన్నా మీటింగ్కి లేకపోతే డైలీ మీటింగ్ వల్ల ఏదైనా జస్ట్ ఏ సిచ్యువేషన్ అనేది దీని పర్టికులర్ సిచ్యువేషన్ అని చెప్పలేము. సో నిన్న వచ్చిన టైంకే వస్తాను అని చెప్పాలి అంటే ఐ విల్ కమ్ అట్ ద సేమ్ టైం యాజ్ ఎస్టర్డే. నిన్న వచ్చినట్టు, యాజ్ ఎస్టర్డే, నిన్నలాగా వస్తాను. యాజ్ అంటే వలే, అలాగా అని. నిన్నటిలాగా, నిన్న ఏ టైంకి అయితే వచ్చానో ఆ టైంకే వస్తాను. సో ఐ విల్ కమ్ అట్ ద సేమ్ టైం యాజ్ ఎస్టర్డే. యాజ్ అంటే వలే, అలాగా అని తెలుగులో. రైట్. నెక్స్ట్ వన్, డబ్బులుంటే మనం ఏమైనా చేయొచ్చు. జనరల్గా రోజు యూస్ చేస్తుంటాం మ్యాక్సిమం. సో ఇఫ్ యూ హ్యావ్ మనీ వీ కెన్ డూ ఎనీథింగ్. మనకు డబ్బులుంటే ఏదైనా చేయొచ్చు. ఇఫ్, మళ్ళీ ఇక్కడ ఇఫ్ వచ్చింది చూడండి. ఇఫ్ వీ హ్యావ్ మనీ, ఇఫ్ అంటే అయినట్లయితే. సో ఇఫ్ వీ హ్యావ్ మనీ, హ్యావ్ అంటే కలిగి ఉండడం. వీ హ్యావ్ మనీ, మన దగ్గర డబ్బులు ఇఫ్ ఉన్నట్లయితే. ఇఫ్ వీ హ్యావ్ మనీ వీ కెన్ డూ ఎనీథింగ్. కెన్ అంటే ఇక్కడ క్యాపబుల్, మనం ఏదైనా చేయగలం చేసే అనే క్యాపబుల్ చేసే వాటిని కెన్ అని యూస్ చేస్తారు. సో వీ కెన్ డూ ఎనీథింగ్, ఏదైనా చేయొచ్చు. రైట్. దెన్ ఇఫ్ యూ హ్యావ్ మనీ ఎవ్రీ వన్ విల్ టాక్ టు అస్. ఇది ఇంకొక ఎగ్జాంపుల్. ఇఫ్ యూ హ్యావ్ మనీ ఎవ్రీ వన్ విల్ టాక్ టు అస్. మనకు మనీ ఉన్నట్లయితే అందరూ మనతో మాట్లాడతారు, లేకపోతే మనకు అంత విలువ ఇవ్వరు, మనకు మాట్లాడరు అంటారు కదా, అలాగే. దెన్ డబ్బులు లేని వాళ్ళని సమాజం చిన్న చూపు చూస్తుంది. మామూలుగా ఇది కూడా జనరిక్గా యూస్ చేస్తుంటాం. సో సొసైటీ, ఇక్కడ సమాజం అంటే సొసైటీ లుక్స్ డౌన్ అంటే కిందకు చూడడం అని కాదు, తక్కువ చేసి చూడడం, చిన్న చూపు చూడడం, అలాగా. సో సొసైటీ లుక్స్ డౌన్ ఆన్ దోస్ హూ హ్యావ్ నో మనీ. ఆన్ దోస్ అంటే వారిపైన. ఎవరు అంటే హూ, ఎవరైతే హ్యావ్ నో మనీ, మనీ లేకుండా ఉంటారో వాళ్ళని సొసైటీ లుక్స్ డౌన్, చిన్న చూపు చూస్తుంది. దెన్ అనదర్ ఎగ్జాంపుల్, మనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇఫ్ యూ వాంట్ టు లివ్ వెల్. మనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, డబ్బు చాలా ముఖ్యమైనది. ఎందుకు? ఇఫ్ వీ వాంట్ టు లివ్ వెల్, మనం బాగా బతకాలంటే మనీ చాలా ఇంపార్టెంట్, అలాగా. రైట్. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని సెంటెన్సెస్ చూద్దాం. ఈ సెంటెన్సెస్ మీకు యూజ్ అయ్యాయని అనుకుంటున్నాను. ప్లీజ్ టు ప్రాక్టీస్. ఎక్కడైతే అప్లికబుల్ అవుతుందో అక్కడ ప్రాక్టీస్ చేయండి. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు యూజ్ చేయండి, మీకు ఈజీ అవుతుంది డైలీ. థ్యాంక్ యూ.